ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంలో విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మంత్రివర్గంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. టెండర్లు పూర్తిగా రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం. అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను అలాగ బోను కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రధాన ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంలో విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలపై సిపి విచారణకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తామని చెప్పారు. అదేవిధంగా మంత్రివర్గం చర్చించి విధి విధానాలు రూపొందించాక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయాన్ని గండిపడేలా కూడా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టాలన్నది సీఎం చేస్తున్నటువంటి ఆరోపణ. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారు, అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ ఏ సంస్థలు ఉన్నాయి, ఎవరెవరు బాధ్యులు ఉన్నారో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరపాలని కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెల గరిష్టంగా టోల్ వసూళ్లతో ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేది. అలాంటప్పుడు 30 ఏళ్లకు 18,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. అలాంటిది కేవలం 7,380 కోట్లకు ఐఆర్బి అనే కంపెనీకి ఎలా అప్పగించారనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. ముఖ్యంగా హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంలోనే ప్రభుత్వం 15,000 కోట్ల పైగా నష్టపోయిందనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. హెచ్ఎండిఏ సంబంధించి 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చే డిపిఆర్ ను మాత్రమే అతను ప్రభుత్వం ఉంచుకుంది అనేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ ప్రభుత్వం చేస్తున్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేస్తున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని కూడా ఈ గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అప్పులకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో టోల్ టెండర్ సంబంధించి ఔటర్ రింగ్ టెండర్ సంబంధించినటువంటి అంశం కూడా హరీష్ రావు మాట్లాడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కలవ చేసుకుని చేశారు. హరీష్ రావు ఏదైతే హరీష్ రావు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ టోల్ టెండర్లకు సంబంధించి విచారణ చేయిస్తానంటే కూడా ముఖ్యమంత్రి
చాలా గట్టిగానే మాట్లాడారు. ఖచ్చితంగా ఈ టెండర్ల అవకతవకలపై విచారణ చిట్టు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. అయితే గత కొంతకాలం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టోల్ టెండర్ వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అప్పట్లో కూడా వాడివేడిగానే ఇటు ప్రతిపక్ష అప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించి నేతల ఆరోపణలు కూడా చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాని మీద కూడా ఒక అంశం ప్రకారం ఏదైతే విచారణకు ఆదేశిస్తుంది బీ ఫార్ములా రేసు సంబంధించి కూడా ఇప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా విచారణ చేయించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అది వేల కోట్లకు సంబంధించిన అంశం కావడంతో ఖచ్చితంగా విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ ను కొంత ఇబ్బందుల పాలు చేసేటువంటి ప్రయత్నానికి అయితే ప్రభుత్వం పనిచేసేట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిపిస్తే అందులో నిజాలు తేలుతాయి. ఒకవేళ నిజంగానే గోల్మాల్ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని కేటీఆర్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. రైట్ చందు, థ్యాంక్ యూ. లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకపోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే